పిల్లలు లేని వాళ్ళు ఎలా మోసపోతున్నారు, వాళ్ళని ఎట్లా దోచుకుంటున్నారు అనేది ఎలాంటి దాపరకం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా సుత్తి లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా మందికి చేర్చాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఎందుకంటే ఇది ప్రెజెంట్ సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళలో పిల్లలు లేని వాళ్ళను రకరకాలుగా ఎరవేసి రప్పించి పలు దశల్లో ఎలా దోపిడీ చేస్తున్నారు, చివరికి వాళ్ళు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితిని ఎంత దారుణంగా కల్పిస్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు నేను చెబుతాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. 2022లో సమంత యశోద అనే సినిమా తీసింది. మీలో చాలా మంది చూసే ఉంటారు కదా. ఆ సినిమాలో ఆమె సరోగసి అంటే అద్దె గర్భం, అంటే పిల్లలు పుట్టే అవకాశం లేని తల్లికి బదులుగా ఆమె ఉంటుంది. ఆమె అండం, ఆమె భర్త వీర్యాన్ని మరో మహిళ గర్భంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఆమె గర్భంలో వీళ్ళ బిడ్డ 9 నెలలు పెరుగుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చాక ఆ బిడ్డను అతని సొంత తల్లిదండ్రులు ఎవరైతే అండం వీర్యం ఇస్తారో వాళ్ళకే ఇచ్చేస్తారు అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే 9 నెలల పాటు వాళ్ళ బిడ్డను ఈమె గర్భంలో అద్దెకు స్థానం ఇచ్చి పెంచి కన్నందుకు ఒక రేట్ ఫిక్స్ చేసి గర్భం దాల్చిన మహిళకి ఇస్తారు. ఈ పద్ధతినే సరోగసి అంటారు. ఈ ప్రక్రియ తప్పు అని నేను అనను. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళ బాధను తీర్చడానికి మరో మహిళ అంగీకారంతోనే ఆమె గర్భంలో పిల్లలు పెరిగేలా చేసే స్థాయికి మెడికల్ సైన్స్ ఎదగడం గర్వకారణమే. వాస్తవంగా ఈ సరోగసి అనేది కేవలం కుటుంబ సభ్యుల్లోని ఎవరో ఒక మహిళ గర్భాన్ని మాత్రమే వాడుకోవాలని, డబ్బులు చెల్లించి ఎవరో ఒకరిని తీసుకొచ్చి చేయకూడదనే నిబంధనను ఆరంభంలోనే పెట్టారు. బట్ ఇది ఎక్కడ అమలు జరగట్లేదు. పైగా దీనిని అడ్డు పెట్టుకుని ప్రస్తుతం ఫెర్టిలిటీ సెంటర్లు, అంటే మన తెలుగులో సంతాన సాఫల్య కేంద్రాలు, ఇవి చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, దారుణాలు చూస్తే మాత్రం కడుపు తరుక్కుపోతుంది. ఈ కేంద్రాలన్నింటికీ డాడీ లాంటిదే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్. నిజంగా సమంత తీసిన యశోద సినిమాలో చూపించిన దారుణమైన కల్పిత కథ కూడా ఈ సృష్టి కేంద్రంలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే జుజుబి. ఈ వీడియోలో మొత్తం 3 పార్టులుగా మీకు మొత్తం వాస్తవాలు ఏంటి అనేది వివరిస్తాను. ఫస్ట్, ఈ సృష్టి అరాచకాలు ఎక్కడ మొదలయ్యాయి. సెకండ్ పార్ట్, పిల్లలు కావాలనుకునే వాళ్ళను ఎలా మోసం చేస్తున్నారు. మూడో పార్ట్, మీరు ఈ సెంటర్ల విషయంలో ఎలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్ 1, ఎవరి సృష్టి. ఇది విజయవాడకి చెందిన డాక్టర్ నమ్రత ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను 1998లోనే స్టార్ట్ చేసింది. ఈమె ఎంబీబీఎస్ తర్వాత గైనకాలజీలో ఎండీ చేసింది. అంటే స్త్రీలకు సంబంధించిన ప్రసూతి వైద్యంలో స్పెషలైజేషన్. సాధారణ ప్రసవాలు సర్జరీలతో ఏమొస్తుందిలే, అదే పిల్లలు లేని వాళ్ళు ఎమోషనే లక్ష్యంగా చేసుకుని మెడికల్ బిజినెస్ చేస్తే డబ్బులే డబ్బులు కదా అనే భావనతోనే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను విజయవాడలో ఆరంభించింది. బిజినెస్ బాగా నడవడంతో విజయవాడతో పాటు హైదరాబాద్లోని కేపీహెచ్బి, సికింద్రాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, ఒడిశాలోని భువనేశ్వర్, కోల్కతాకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయింది. తన పేరు పక్కన ఎండిఓబిజి, ఫెలో ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్, ఏఆర్టీ స్పెషలిస్ట్, పీజీఎస్ పీజీడీ స్పెషలిస్ట్, ట్రైనడ్ ఇన్ జెనెటిక్స్ సర్వీస్, మెంబర్ ఆఫ్ ఏఎస్ఆర్ఎం, ఇలా పెద్ద జాబితానే పెట్టేసుకుంది. ఇక ఈమె పిల్లలు లేని తల్లిదండ్రులను ఎలా ఆకర్షించేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మినీ వ్యాన్లకు స్పీకర్లు పెట్టి మరి, రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం, 99,000కే బిడ్డలను ప్రసాదిస్తాం, మీకు ఇంక పిల్లలు పుట్టరు అని డాక్టర్లు తేల్చేసినా మేం పుట్టిస్తాం, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు జరిగినా పర్వాలేదు, వయసు 45 ఏళ్ళు దాటి ఎంతైనా పర్వాలేదు, పూర్తిగా గర్భసంచి అండాశయాలు పనిచేయకపోయినా పర్వాలేదు, మా దగ్గరికి రండి అంటూ తెగ ప్రచారం ఆరంభించారు. ఫ్రీగా మెడికల్ క్యాంపులు పెడుతున్నాం, ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తామంటూ రప్పించేవాళ్ళు. ఇలా వీళ్ళ దగ్గరికి పిల్లలు కావాలంటూ ఎవరైనా వచ్చారంటే అంతే, ఇంకా వాళ్ళను వెనక్కి వెళ్ళనినంతగా భయపెట్టేస్తారు. సాధారణ పద్ధతిలో మీరు తల్లిదండ్రులు అవ్వడం అనేది అసాధ్యం, అలాంటి ఆశలే పెట్టుకోకండి అని భయపెడతారు ముందు. ఆ తర్వాత ఎక్కడో ఎడారిలో వయాశిష్ మాదిరిగా అయితే ఐవీఎఫ్ లేదా సరోగసి లేదా మరో పద్ధతిలో ఒక 1% 10% అవకాశం ఉంది, మీరు ఒప్పుకుంటే ఆ విధానంలో ట్రై చేద్దామంటూ వాళ్ళకి చిన్న భరోసా కల్పిస్తారు. ఇదంతా మైండ్ గేమ్. పిల్లలు ఇంకా పుట్టరు అంటే ఆ భార్యాభర్తలు దేనికైనా రెడీ అయిపోతారుగా. ఉన్నదంతా అమ్మైనా తల తాకట్టు పెట్టైనా తెచ్చి పెడతారు. సరిగ్గా ఆ వీక్నెస్ పైనే నమ్రత దెబ్బ కొట్టడం ఆరంభించింది. పార్ట్ 2, ఎలా మోసగిస్తారంటే ఐవీఎఫ్ అయినా సరోగసి అయినా పిల్లలు పుట్టించేలా చేయడానికి మెయిన్ రూల్ ఏంటంటే, ఎవరైతే పిల్లలు కావాలని తమ దగ్గరకు వస్తారో ఆ భార్యాభర్తలకు సంబంధించిన భార్య అండం, భర్త వీర్య కణాలతోనే బిడ్డను పుట్టించాలి. బట్ ఇప్పుడున్న సొసైటీలో మెయిన్ ప్రాబ్లమే అది. మహిళల్లో అండాల విడుదల తగ్గిపోవడం, పురుషుల్లో వీర్య కణాలు బలహీనంగా ఉండడం, అందుకే అంత తేలిగ్గా పిల్లలు పుట్టట్లేదు. కొన్ని సర్వేల ప్రకారం ప్రతి 100 మంది జంటల్లో కనీసం 40 మంది పిల్లల పుట్టడంలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తేలింది.
మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రసాదం పంపిణీ విషయంలో బయటపడింది. ధ్వజారోహణ సందర్భంగా గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టిన గరుడు ప్రసాదం పంపిణీ చేస్తామని, ఆ గరుడు ప్రసాదం తింటే పిల్లలు లేని తల్లిదండ్రులకు సంతాన భాగ్యం కలుగుతుందని, దీన్ని సంతాన ప్రసాదం అని ఆలయ అర్చకులు చెప్పడం, ఏప్రిల్ 19న పంపిణీ చేస్తారనే తేదీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఒక 5,000 మంది వస్తారని ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తే ఏకంగా 2 లక్షల మందికి పైగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారులన్నీ కిటకిటలాడిపోయాయి. 20-30 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. సరిగ్గా ఈ బలహీనతనే డబ్బుల సంపాదనకు తమ బలంగా నమ్రత అండ్ గ్యాంగ్ మార్చుకుంది. తల్లిదండ్రుల ఎమోషన్స్ నే దెబ్బతీసేలా వీళ్ళు చేస్తున్న దారుణం ఏంటంటే, అసలు వాళ్ళకి సంబంధమే లేని ఎవరో అపరిచిత మహిళ అండాలు పురుషుల వీర్యకణాలతో IVF సరోగసి విధానంలో పిల్లలకు జన్మనిస్తున్నారు. ఆ పిల్లలు మీ పిల్లలే అని చెప్పి నమ్మించి అంటగడతా ఉన్నారు. దారుణంగా మోసం చేసేస్తా ఉన్నారు. దీనికోసం ఏమేం చేసేవారో ఒక ఎగ్జాంపుల్ చెబుతా వినండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత వైజాగ్ జిల్లా పరిషత్ ఆఫీస్ పరిసరాల్లో ఒక కేంద్రం నడిపేది. అప్పట్లో కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని కొంతమంది గ్రామీణ ప్రాంతాల పేద మహిళలను ఆ బ్రోకర్ల ద్వారా తీసుకొచ్చేవారు. వాళ్లకు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తామని మాట్లాడుకుని ఆర్కే బీచ్ సమీపంలో ఒక అపార్ట్మెంట్ లో ఉంచేవాళ్ళు. వీళ్ళను చూపించి సరోగసి విధానంలో అద్దె గర్భంలో మీ పిల్లలను పుట్టిస్తామంటూ, వీళ్ళు సరోగసి మదర్స్ అంటూ పిల్లల కోసం ఎదురు చూసే జంటలతో డీల్ మాట్లాడుకునేవాళ్ళు. సరోగసి పద్ధతిలో సంతానం కలిగించి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ దారుణమైన మోసం ఏంటంటే, అసలు ఆ భర్త భార్యకు సంబంధమే లేని వీర్య కణాలు అండాలతో చాలా మంది పిల్లలను పుట్టించి వీళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అలా ఈ వీర్యాన్ని దానం చేసేందుకు కొంతమంది పురుషులు కూడా ఉండేవారు. వాళ్ళకు ఒకసారి వీర్యదానం ఇస్తే 4,000 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఇంకా స్పెర్మ్ దొరక్కపోతే ఇండియన్ స్పెర్మ్ టెక్ అనే సంస్థ వద్ద స్పెర్మ్ కొనిదెచ్చి ఇక్కడ వాడేవాళ్ళు. ఇప్పుడు పోలీస్ విచారణలో అసలు ఈ ఇండియన్ స్పెర్మ్ టెక్ సెంటర్ కూడా ఎలాంటి అనుమతులే లేవని తేలింది. స్త్రీ పురుషుల నుంచి అండాలు వీర్య కణాలను కొనుగోలు చేసిన వీళ్ళు దానిని భద్రపరిచి హైదరాబాద్ నుంచి గుజరాత్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్ లోని IVF కేంద్రాలకు ఈ ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ర్యాకెట్ లోని మొత్తం 7గురిని తాజాగా అరెస్ట్ చేశారు. ఇంకా మరో 50 మంది వరకు ఉన్నారని అంచనా వేసి వాళ్ళ కోసం వెతుకుతూ దర్యాప్తు ముమ్మరంగా చేస్తా ఉన్నారు. ఇంతకీ ఈ స్పెర్మ్ డోనర్లు ఎవరు, కొనేవాళ్ళు ఎవరు అనే దానిపై మీకు పూర్తి అవగాహన రావాలంటే 2012లో హిందీలో వచ్చిన విక్కీ డోనర్, అదే మన తెలుగులో సుమంత్ 2016లో నరుడా డో నరుడా అంటూ తీసిన సినిమాలు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో వీళ్ళు ఎంత దారుణంగా తమకు సంబంధమే లేని ఒక పిల్లాడిని తీసుకొచ్చి మీ అండం వీర్యంతోనే పుట్టించామంటూ పచ్చిగా అబద్ధాలు చెప్పేసి మోసం చేసి వాళ్ళను జీవితాంతం మోసంలో బతికేలా చేస్తున్నారు. ఇది ఎంత దారుణమో ఊహించుకోవచ్చు. సృష్టి కేంద్రం ఇప్పుడు లేటెస్ట్ గా ఇది కూడా మించిపోయి ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉండే పేదవాళ్ళైన మహిళలకు పుట్టే నియోనాటల్ బేబీస్ని కొనిదెచ్చి ఇదే మీ బిడ్డ అద్దె గర్భం ద్వారా పుట్టింది అని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇలాంటి ఓ కేసులోనే సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం అరాచకాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయని వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కి చెందిన జంట పిల్లల పుట్టక బాధపడుతూ ఆన్లైన్ లో పరిష్కారం కోసం వెతుకుతుంటే సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గురించి తెలిసింది. వాళ్ళు వచ్చి ఈ డాక్టర్ నమ్రతని కలిశారు. ఖచ్చితంగా పిల్లలు పుడతారు, నాది భరోసా, మీరు డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పుకొచ్చింది. ముందేమో 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పింది. వాళ్ళు కూడా పాపం సరేనంటూ అంగీకరించారు. అలా దఫదఫాలుగా 36 లక్షల వరకు ఆమె ఆ డబ్బులైతే తీసుకుంది. విశాఖపట్నంలో ఒక పేద మహిళ మీకోసం సరోగసి మదర్గా చేసేందుకు ఒప్పుకుంది. సరోగసి ద్వారా మీ అండం స్పెర్మ్తోనే ఆమె కడుపులో మీ బిడ్డ పెరుగుతుంది అని నమ్మించింది. అందుకోసం ఇగో ఈ పలానా మహిళ మీకోసం ఒప్పుకుంది అంటూ ఒక మహిళను కూడా చూపించింది. ఆ తర్వాత నుంచి ప్రతి నెల అప్డేట్స్ ఇస్తూ ఆ మహిళ ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోలు, రిపోర్ట్స్ పంపించేది. చివరికి ఒక రోజు మీకు మగబిడ్డ పుట్టాడు, వచ్చి తీసుకోండి అని కబురు పెట్టింది. విశాఖపట్నం చేరుకున్న రాజస్థాన్ జంట చేతిలో ఒక బిడ్డను పెట్టింది. ఆ బిడ్డను చూసి మా బిడ్డే అంటూ ఆ జంట మురిసిపోయింది. దీంతో డబ్బులు ఎక్కువయ్యాయి. మరో 5 లక్షలు ఆ మహిళకి ఇవ్వాలని నమ్రత చెప్పింది. దీంతో వాళ్ళు అలాగే ఇచ్చేశారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఏంటంటే, ఆ రాజస్థాన్ జంట చదువుకున్నోళ్ళు కావడం, వాళ్లకు ఈ ఫెర్టిలిటీ సెంటర్ల మోసాల గురించి కొంత అవగాహన ఉండడంతో వాళ్ళు ముందే ఒక కండిషన్ పెట్టారు. తమకు ఇచ్చిన బిడ్డ తమ బిడ్డ కాదా అనే తేల్చేందుకు DNA టెస్ట్ చేసేకే ఇవ్వాలని కండిషన్ పెట్టారు. దీనికి నమ్రత స్టార్టింగ్ లో ఒప్పుకుంది. బట్ చివరిలో బిడ్డ పుట్టాక మాత్రం అలా కుదరదు, అది చట్టవిరుద్ధం, మీపైనే కేసు పడుతుంది అంటూ తిరిగి బెదిరించింది.
దీంతో వాళ్ళు భయపడి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ బిడ్డకి స్టార్టింగ్ నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పిల్లల డాక్టర్లకు చూపించారు. అన్ని పరీక్షలు చేసిన వాళ్ళు క్యాన్సర్ అని తేల్చారు. వాళ్ళ ఫ్యామిలీ చరిత్రలో ఎవ్వరికీ లేనిది ఈ బేబీకి పుట్టుకతోనే క్యాన్సర్ ఎలా సోకిందనే వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆ బిడ్డ పోలికలు కూడా తమలో ఎవరివి రాకపోవడం కూడా వాళ్ళ అనుమానాన్ని మరింత పెంచింది. వెంటనే వేరే డాక్టర్ సలహాతో DNA టెస్ట్ చేయించారు. దీంతో వాళ్ళ DNA కాదు అని తేలింది. వెంటనే మోసపోయామని గ్రహించి పోలీస్ కేసు పెట్టడంతో విచారణలో అసలు వీళ్ళకి సంబంధించి సరోగసి ప్రాసెస్ చేయలేదని తేలింది. అస్సాంకు చెందిన ఒక మహిళకు పుట్టిన బిడ్డను 90,000 ఇచ్చి కొని తెచ్చి ఇక్కడ రాజస్థాన్ దంపతులకు 35 లక్షలకు అమ్మేశారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంకొకటి చెబుతా. అదేంటంటే తాము గర్భం దాల్చడం ఇష్టం లేని చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్లు పిల్లల కోసం ఈ సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నయనతార, ప్రియాంక చోప్రా, ప్రీతా జింటా, లిషా రే, శిల్పా శెట్టి, షారుఖ్ ఖాన్ ఇలా చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇలాంటి డబ్బున్న వాళ్ళు సెలబ్రిటీల విషయంలో మోసాలు జరగడం అనేది ఉండదు. ఎందుకు అంటే తమ బేబీకి జన్మనిచ్చే సరోగసి మదర్ను ఈ సెలబ్రిటీలు ఫస్ట్ నుంచి తమ పర్యవేక్షణలోనే ఉంచుకుంటారు. ఎంతైనా ఖర్చు చేస్తారు కాబట్టి వాళ్ళకు గ్యారంటీ ఉంటుంది. పైగా బిడ్డ పుట్టాక గ్యారంటీగా వీళ్ళు DNA పరీక్షలు చేయిస్తారు. సో వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళ విషయంలో మాత్రం అడ్డంగా మునిగిపోతున్నారు. IVF సెంటర్లు అడిగిన డబ్బులు ఇవ్వడమే వీళ్ళకు కష్టం. అలాంటిది ఈ నిబంధనలు అన్నీ దాటి వెళ్ళి DNA పరీక్షలు చేయడం అంటే అసాధ్యం. అందుకే ఇలాంటి వాళ్ళనే నమ్రత అండ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. వీళ్ళు అసలు మోసం ఎక్కడ ఆరంభిస్తారంటే సరోగసి IVF విధానంలో బిడ్డలు కావాలని వచ్చే జంటల నుంచే తొలుత అండం, వీర్యం సేకరించి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రస్తుతం ఎక్కువ మందిలో ఇవి సత్ఫలితాలు ఇవ్వట్లేదు. అందుకే బయట నుంచి వేరే వాళ్ళు మిక్స్ చేసేసి వాటితో బిడ్డలను పుట్టించేస్తున్నారు. ఎందుకంటే తమ దగ్గరకు వచ్చే వాళ్ళకి 100% స్ట్రైక్ రేటుతో పిల్లలు పుట్టిస్తామంటూ ఘనంగా ప్రచారం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పుట్టించి తీరాలి. లక్షలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవాలి. అందుకే ఇలా అడ్డదారుల్లో పంట పండిస్తున్నారు. బయట నుంచి తీసుకొచ్చిన విత్తనం నాటి వాళ్ళ జీవితాలనే అపహాస్యం చేసేస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ తో, సెంటిమెంట్స్ తో ఆట ఆడుకుంటున్నారు. ఇక పార్ట్ 3 ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సృష్టి లాంటి ఫెర్టిలిటీ సెంటర్లను సంప్రదించే వాళ్ళు ఖచ్చితంగా తమ వీర్యం, తమ అండం ద్వారానే బిడ్డ కావాలని ఖచ్చితంగా అడిగి తీరాలి. అవసరమైతే DNA పరీక్ష చేస్తామనే విషయం ఫస్టే వాళ్లకు క్లారిటీగా తెలియజేయాలి. ఒకవేళ ఎవరైనా తమ వీర్యం, అండంతో ఇంకా పిల్లలు పుట్టరు అనుకునే సందర్భంలోనే ఇలా స్పెర్మ్ డోనర్లను ఆశ్రయిస్తుంటారు. అది ముందే వాళ్ళకి తెలిసే జరగాలి. దీనికి ప్రభుత్వ నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఇక్కడ స్పెర్మ్ ఎవరి నుంచి తీసుకోవాలనే ఖచ్చితమైన ప్రమాణాలు కూడా ఉన్నాయి. వీర్యదాతలకు 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. వాళ్ళకి ఎలాంటి జన్యుపరమైన సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, అనారోగ్యం ఉండకూడదు. ఆ దాతల మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హెల్త్ హిస్టరీ, ఏమైనా డిస్టర్బెన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే ఆ దాతల ఫ్యామిలీ ఆరోగ్య చరిత్ర ఏంటి, ఈ దాతల విద్య, శారీరక లక్షణాలు, మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ రిపోర్ట్లన్నీ సేకరించాకే అప్పుడు తీసుకోవాలి. ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళ నుంచే ఈ స్పెర్మ్ సేకరించాలి. ఆ స్పెర్మ్ను రిజిస్టర్డ్ ART బ్యాంక్ నుంచి మాత్రమే తీసుకోవాలి. దీనికోసం ఒక వైల్ వీర్యానికి 8 నుంచి 20,000 రూపాయల వరకు ఈ స్పెర్మ్ బ్యాంకులు అయితే ఛార్జ్ చేస్తాయి. డోనర్ ప్రొఫైల్ బాగుంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఈ బ్లడ్ గ్రూపు, శారీరక లక్షణాలు, విద్యా నేపథ్యం, మంచి ఒడ్డు పొడుగు ఉండి స్పోర్ట్స్ పర్సనాలిటీలుగా చాలా తెలివైన సామాజిక వర్గం, ఇట్లా చాలా బట్టి ఇలాంటి అనేక అంశాలపై ఆధారపడి రేటు పెంచుతూ ఉంటారు. సో మన దేశంలో ఎగ్ డొనేట్ చేసే మహిళలకు కూడా సాధారణంగా ఒక్కో సైకిల్కు 30,000 నుంచి 50,000 వరకు చెల్లిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రీమియం దాతలు అంటే ఉన్నత విద్య ఉన్నవాళ్ళు, అందం, ఆరోగ్యం సంపూర్ణంగా ఉండి, మంచి శరీర సౌష్ఠవం, చలాకీతనం, తెలివి, నిర్దిష్ట ఆకర్షణీయమైన లక్షణాలు ఉండే మహిళలకైతే అంతకంటే ఎక్కువే చెల్లిస్తారు. వీళ్ళకి కూడా సేమ్ ఫ్యామిలీ హెల్త్ బ్యాక్గ్రౌండ్, ఈమె హెల్త్ బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేసుకుని పర్ఫెక్ట్ అనిపిస్తేనే ఈ ఎక్కువ అమౌంట్ అయితే పే చేస్తారు. ఇక సంతాన సాఫల్య కేంద్రాల్లో 2 పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, ఒకటి ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ IUI అంటారు దీన్ని. అలాగే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ IVF అంటారు. అంటే గర్భాశయ ముఖద్వారం వద్ద పొరం అందంగా ఉండడం, భర్త వీర్యకణాల్లో చురుకుదనం లేకపోతే ఈ విధానం ద్వారా ప్రయత్నిస్తారు. ఈ పద్ధతుల ద్వారా అండాలను అవసరమైన వీర్యకణాలతో సంయోగం చేసి మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఇలా ఒక 4-5 సార్లు చేయడం వల్ల చాలా మందికి పిల్లలు పుడుతుంటారని డాక్టర్లు చెబుతుంటారు. భార్యాభర్తలను ముందు సైక్లింగ్ పేరుతో ఇంజెక్షన్లు ఇచ్చి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత IVF, IUI పద్ధతుల్లో ఫాలో అవుతారు. ఇక ఈ ఫెర్టిలిటీ సెంటర్స్, స్కానింగ్ సెంటర్స్ లో బేసిక్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదని ఇప్పుడు తేలింది.
ఎక్స్పీరియన్స్ డాక్టర్లు, క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అడ్రస్సే ఉండదు. అలాగే స్కానింగ్ యంత్రాలకు, మెషిన్లకు అడిగే నెంబర్లు కూడా ఉండవు. హైదరాబాద్ పరిధిలోనే అనుమతి ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు ఒక 60-70 ఉంటే అనుమతులు లేనివి అనధికారికంగా ఏర్పాటు చేసినవి 200కి పైగా ఉన్నట్లు ఇప్పుడు తేలింది. సో పిల్లలు కావాలి అని ప్రయత్నం చేస్తే ప్రతి తల్లిదండ్రి ఈ విషయాలన్నింటిపైన అవగాహన పెంచుకోవాలి. ఖచ్చితంగా మీకు ఏ విధానంతో సంతానం కలిగించే ప్రయత్నం చేస్తున్నారనేది తెలుసుకోవాలి. ఎందుకే మాట చెబుతున్నానంటే ఇప్పుడు ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమాలు బయటపడ్డాక డాక్టర్ నమ్రత విజయవాడ బారిపై దాక్కుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె తన కొడుకు వైపు చూస్తూ ఒక మాట అన్నదంట. డబ్బు 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 అని వెంటబడితే ఫలితం ఇలాగే ఉంటుంది అని బాధపడింది. నమ్రత కొడుకు లాయర్గా పనిచేస్తున్నాను అని చెప్పి ఎవరైనా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చి మోసపోయామంటూ నిలదీస్తే, ప్రశ్నిస్తే వాళ్ళని ఇతడు చట్టం పేరుతో బెదిరించేవాడు. నేను లాయర్ని, నాకు అన్నీ తెలిసి మీపై కేసు పెడతాను, జైలుకి పంపేస్తాను భయపెట్టి పంపించేసేవాడు. సో వీళ్ళంతా కలిసి కేవలం డబ్బు కోసం ఏ గడ్డి తినేందుకైనా వెనుకాడే వాళ్ళు కాదనే తేలిపోయింది. సృష్టి అక్రమాలు బయటపడ్డాయి కాబట్టి వీళ్ళు దొంగలని తేలింది. కానీ ఇలాంటి ఎన్నో ఫెర్టిలిటీ కేంద్రాలు ఎంతకంటే దారుణాలను చేస్తూ దొరల ముసుగులో ఉన్నాయి. అందుకే బీ అలర్ట్. ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని భావించిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతుంది.